చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు. నిన్న కేబినెట్లో గోదావరి బంకచెర్ల మీద మాట్లాడతారు, ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం. టైం దొరకలేదట, నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతారట. పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళా మీటింగ్లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడినారు 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సంటేజ్ల గురించో, హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటుంది? దీని మీద ఎందుకు స్పందించలేదో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. 400 టీఎంసీల నీళ్లు ఇలా అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా, అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా, తెలంగాణ అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టిపడేస్తున్నారు. దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు? ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతగాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఏ అనుమతులు లేకుండా డబ్బులు ఇస్తున్నారు, అడిషనల్ ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు. 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. దున్నపోతు మీద వాన పోసినట్టే పడ్డట్టే ఉన్నది. అంటే లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేఖలు కాదు, అయితే ప్రశ్నించండి, నిలదీయండి, లేదంటే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి, ధర్నా చేద్దాం పండి, జంతర్ మంతర్ కాడ అందరం కలిసి నిలదీయండి, సుప్రీంకోర్టు పోండి. ఎందుకు పోతలేరు? ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఇలా కృష్ణా నదిలో మన న్యాయమైన వాటా వాడకుండా కిందికి నీళ్లు వదిలి తెలంగాణ నోళ్లు కొట్టింది మీరు. 65 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు అధికంగా అప్పజెప్పింది మీరు. గోదావరి బనకచెర్ల కడుతుంటే గుడ్లప్పగిచ్చి చేతులు కట్టుకొని చేష్టలుడిగేటట్టు చేస్తున్నది మీరు. ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దాన్ని కూడా నిలువరించలేకపోతున్నది మీరు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఆపిచ్చింది. మేము ఆనాడు ఆపిచ్చినాం. ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు. ఇవాళ లైనింగ్ పూర్తయితే రోజుకు 90,000 టీఎంసీల నీళ్లు పోతాయి. ఇవాళ తక్షణమే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నిలిపివేయించాలి. ట్రిబ్యునల్ దృష్టికి, సిడబ్ల్యూసీ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు విప్పలేదు. ఇదేందో నాకు అర్థమైతలేదు. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది? చీటికి మాటికి ఒంటికాల మీద లేసే బీజేపీ నాయకుల్లారా, బీజేపీ కేంద్ర మంత్రుల్లారా, గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు?